నమస్కారం, నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం నథింగ్ ఫోన్ 3A ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. సో ఈ డివైస్ని దగ్గర 11 డేస్ అయితే యూస్ చేశాను. ఈ డివైస్ ఎక్స్పీరియన్స్ ఎలా అయితే ఉందో నాకు ఈ 11 డేస్లో అన్నీ మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ డివైస్లో ఏమేమైతే నాకు నచ్చినాయో ఇంకా ఏమేమి నచ్చలేదో అన్నీ మీకు ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. సో ఫస్ట్ నాకు నచ్చిన విషయాలకు వస్తే మనకి ఈ మొబైల్ డివైస్ అయితే బాగా నచ్చిందండి నాకు. ఏదైతే ఈ బ్యాక్ సైడ్ అపియరెన్స్ ఉందో ఇది చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ఏదైతే మనకి ఈ గ్లిఫ్ లైటింగ్స్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంది. సో ఈ డివైస్కి దానివల్ల మనకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట డిజైన్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే గురించి మాట్లాడతానండి. డిస్ప్లే డిపార్ట్మెంట్లో మనకి ఏదైతే డిస్ప్లే ఉందో ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. ఇది మనకి 10 బిట్ ప్యానల్. ఇది డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. సో మనకి సన్లైట్ విజిబిలిటీ ఏదైతే ఉంటుందో అది చాలా బెటర్గా ఉంటుంది అనమాట. సో డిస్ప్లే పరంగా మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డివైస్లో మనకి హ్యాప్టిక్స్ ఏదైతే ఉంటుందో అంటే మనకి ఏదైతే లోపల వైబ్రేషన్ మోటార్ ఉంటుంది కదా అది ఎలా పర్ఫామ్ చేస్తుందో చెప్తాను చూడండి. మనము ఇప్పుడు ఏదైనా మనకి కాల్స్ వచ్చినాయి, లేదంటే మనం టైపింగ్ చేస్తున్నాం, లేదంటే ఎప్పుడైనా గేమ్స్ ఆడుతున్నాం కదా, అప్పుడు మనం గన్ షాట్స్ కొట్టినప్పుడు మనకి మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుందన్నమాట. సో మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే ఈ డివైస్లో నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. పర్ఫార్మెన్స్కి వచ్చేసి మనకి ఈ డివైస్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి జనరల్ యూస్కి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవండి. మనకి చాలా ఫాస్ట్గా ఉండి స్నాపీగా మంచిగా ఫాస్ట్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన గేమింగ్ విషయానికి వస్తే ఈ ప్రాసెసర్ మనకి జనరల్ ఏదైతే చిన్న గేమ్స్ ఉంటాయో మనకి ఫ్రీ ఫైర్ ఇలాంటివి చిన్న గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. కాకపోతే మనం ఇప్పుడు BGMI గేమ్ ఆడతాం కదా, ఇది 90 FPS వరకు అయితే ఇది సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే మనం హాఫ్ అన్ అవర్ వరకు గేమ్ ఆడిన తర్వాత డివైస్ కొంచెం ఎక్కువ హీట్ అవుతుందన్నమాట. సో అలాగే మనకి ఏదైతే ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం డ్రాప్ అయిపోతున్నాయి, ఇంకా చిన్న ల్యాగ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం అనమాట. సో ఈ ప్రాసెసర్ అనేది మనకి గేమింగ్ గురించి మరీ అంత సూపర్ అని చెప్పలేము, యావరేజ్ అనమాట. ఆడుకోవచ్చు, గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, బట్ ఏంటంటే హెవీ గేమింగ్కి అయితే పనికిరాదనమాట. నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాసెసర్ మనకి 10 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. సో 5G స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే మనకి ఈ డివైస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుందండి. ఇది మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. చూడండి మీరు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా బాగా వర్క్ అవుతుంది, ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీనిలో ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ ఉంది కానీ ఏంటంటే నా వరకు అయితే ఫేస్ అన్లాక్ని యూజ్ చేయకండి, నేను అది రికమెండ్ చేయను, ఎందుకంటే అది అంత సెక్యూర్ అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ ఇంకోటి యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు, సెన్సార్స్ అయితే అన్ని డివైస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఈ డివైస్లో ఒక స్పెషల్ కీ ఇచ్చారండి, ఎసెన్షియల్ కీ అని చెప్పేసి. ఈ ఎసెన్షియల్ కీ ఏదైతే ఉందో దీన్ని మనం చాలా డిఫరెంట్ రకాలుగా యూజ్ చేయవచ్చు అనమాట. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకోండి, ఈ డివైస్ దీన్ని ఇలా పట్టుకుంటే మనకి ఇన్స్టెంట్గా స్క్రీన్ షాట్ తీసేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనకి ఏదన్నా రిమైండర్స్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము సండే రోజు ఎక్కడన్నా బయటికి ఏదన్నా జూ పార్క్ వెళ్ళాలి, లేదంటే ఎక్కడన్నా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి అని మనం దానికి కమాండ్ ఇచ్చి పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి సండే రోజు రిమైండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏదైనా వాయిస్ నోట్స్ కావాలంటే వాయిస్ నోట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇదనమాట మనకి ఎసెన్షియల్ కీతోని స్పెషల్ ఫీచర్స్. ఇంకా వీళ్ళు నథింగ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎసెన్షియల్ కీ ద్వారా మనం కొన్ని ఏదైతే కెమెరా ఏదైతే iPhone 16లో ఎలా అయితే కెమెరాని కంట్రోల్ చేసుకోవచ్చు అని ఇచ్చారు కదా, అలాంటివి కూడా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అప్డేట్లో ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ డివైస్లో ఏదైనా హైలైట్ ఉందా అంటే కెమెరాస్ గురించి మాట్లాడతానండి. నథింగ్ వాళ్ళు కూడా ఈ మొబైల్ని కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గా తీసుకొచ్చారనమాట. సో ఈ డివైస్ కెమెరాస్ ఎలా అయితే ఉన్నాయో అన్నీ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ నేను అది ఏదైతే మనకి బ్యాక్ సైడ్లో ఉన్న ట్రిపుల్ కెమెరా ఉందో దాని గురించి చెప్తాను. మనకి మెయిన్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో అది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది కాబట్టి మనకి ఎప్పుడన్నా నైట్ టైంలో ఫొటోస్ తీసుకున్నా, లేదంటే మనం జర్క్గా షేకీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఫొటోస్ తీసినా మనకి కొంచెం నీట్గా వస్తుంది అనమాట ఫోటో, ఎలాంటి షేక్ లాగా రాదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఈ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉందో దాని నుంచి 4K 30 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేయవచ్చు.
మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో రావడం వల్ల మనకి వీడియోస్ అయితే చాలా స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో మనకి ఎలాంటి షేక్ ఉండదు, ఏముండదు, నీట్గా ఉంటుంది వీడియో. ఏదైతే మనకి 4K 30 FPSలో వస్తుందో అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉందండి. దాన్ని యూస్ చేసి మనం 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కెమెరా ఉందండి, అదేమో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. దాన్ని యూస్ చేసి మనం వైడ్ యాంగిల్ షాట్స్ తీసుకోవచ్చు అనమాట. ఈ వైడ్ యాంగిల్ కెమెరా ఏదైతే ఉందో ఇది డే లైట్లో కొంచెం పర్లేదు, కానీ మీరు లో లైట్లో ఈ ఫొటోస్ ఏదైతే 8 మెగాపిక్సెల్తో తీసుకుంటారో అది చాలా సాఫ్ట్గా వస్తున్నాయండి. సో 8 మెగాపిక్సెల్ కెమెరా మనం లో లైటింగ్లో అయితే అంత యూస్ఫుల్గా అయితే నాకు అనిపించలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో డివైస్ అయితే వస్తుంది. సో మనం దీన్ని యూస్ చేసి మనం 1080p 60 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. డేలైట్ ఫొటోస్లో చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కాబట్టి మనకి డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఒకవేళ మనం అది ఏదైతే మన వీడియోస్ రికార్డ్ చేస్తాం కదా 1080p 60 FPSలో, అది కూడా స్టేబుల్గానే ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. మీకు ఏదైతే ఈ వీడియో కానీ ఫోటో కానీ కెమెరా శాంపుల్స్ ఏదైతే ఉంటాయి కదా అవన్నీ మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏదైతే ఒరిజినల్ క్వాలిటీ ఉందో ఈ కెమెరా శాంపుల్స్ది అన్నీ మీరు ఇది గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్ అనమాట. ఇది అవుట్డోర్ లైటింగ్ కండిషన్లో తీసుకున్న ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫోటో శాంపుల్స్ ఇవి. సో చూడండి ఎలా ఉందో మనకు ఫోటో క్లారిటీ అయితే. మంచి అవుట్డోర్ లైటింగ్ కండిషన్లో ఇలా అయితే వస్తున్నాయి ఫొటోస్. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా ఫొటోస్ చూద్దాం. ఇదిగోండి బ్యాక్ కెమెరా శాంపుల్స్ ఇది. సో ఇది హెచ్డిఆర్ ఆఫ్ చేసిన తర్వాత వచ్చిన ఫొటోస్ అనమాట. ఇప్పుడు హెచ్డిఆర్ ఆన్ చేసిన తర్వాత ఫొటోస్ చూడండి ఇలా అయితే వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నథింగ్ 3A బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPSలో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. సో ఇదండి మనకి నథింగ్ 3A బ్యాక్ కెమెరా 4K 30 FPS శాంపుల్. హాయ్ ఫ్రెండ్స్, నథింగ్ 3A ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మనకి మ్యాక్సిమం వీడియో రెజల్యూషన్ వచ్చేసి 1080p 60 FPSలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇది మనకి నథింగ్ 3A ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 60 FPS శాంపుల్. ఈ డివైస్లో నాకు కొన్ని నచ్చని విషయాలు కూడా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ నాకు ఎందుకు నచ్చలేదంటే, ఫస్ట్ మనకి ఏదైతే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉందో దానివల్ల మనకి ఏంటంటే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగాలేదనమాట. కొంచెం ప్రీమియంగా అనిపించలేదు, మొత్తం ఏదో చీప్ ఫీలింగ్ లాగా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ డిస్ట్రిబ్యూషన్. ఈ డివైస్ మనకి దగ్గర 202 గ్రామ్స్తో రావడం వల్ల మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఈ డివైస్ బాగాలేదు, కొంచెం హెవీగా అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ డిస్ప్లే ఏదైతే ఉందో ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకి దగ్గర 25,000 ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది కాబట్టి ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకి ఈజీగా 1.5K రెజల్యూషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు ఎందుకో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఏదైతే మనకి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది కొంచెం అన్నట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ మనకి 25,000కి అయితే మనకి ఎంఆర్పి ఉంది. మనకి డిస్కౌంట్స్ అన్నీ పోగా మనకి దగ్గర 2,000 వరకు మాత్రమే డిస్కౌంట్స్ ఇస్తున్నారు. వేరే బ్రాండ్స్ మనం ఈ 23 ప్రైస్ ఏదైతే ఉందో 23,000 అందులో మనం చూసుకుంటే మనకి ఈజీగా మనకి IP68 IP69 వాటర్ రెసిస్టెంట్ అన్ని ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. ఈ డివైస్లో అయితే IP54 ఇస్తున్నారు అనమాట. సో అది కూడా నాకు కొంచెం నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి మేజర్ కాన్ ఏంటంటే బాక్స్ కంటెంట్స్లో మనకి ఛార్జర్ అయితే ఇవ్వలేదు. ఛార్జర్ మనం సపరేట్గా 2,500 పెట్టి బయట అయితే తీసుకోవాలి. సో ఛార్జర్ కూడా బాక్స్లో ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని అనిపించింది. ఈ డివైస్ ర్యామ్ విషయానికి వస్తే మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ స్పీడ్ వచ్చేసి UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది అనమాట. సో మనం ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ డివైస్ని చూసుకుంటే మనకి ఈజీగా UFS 3.1 వీళ్ళు ఇవ్వచ్చు అనమాట. బట్ వీళ్ళు ఎందుకో స్టోరేజ్ స్పీడ్ అయితే మనకి UFS 2.2నే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఆడియో డిపార్ట్మెంట్లో మనకి ఏదైతే ఈ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయో ఇవి అయితే బాగానే ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు. కానీ మనకి ఏంటంటే కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి కదా,
ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాల్బీ అట్మాస్ కానీ లేకపోతే హైరోస్ ఆడియో సర్టిఫికేషన్ కానీ స్పేషల్ ఆడియో కానీ అలాంటివి ఏం వీళ్ళు ఇంక్లూడ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఈ డివైస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ బీజిఎంఐ ఆడుతున్నాం అనుకోండి. ఈ బీజిఎంఐ మనకి 90 FPS వరకు సపోర్ట్ ఉంది కదా. కాకపోతే మనకి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు గేమ్ కంటిన్యూస్గా ఆడుతున్నప్పుడు మనకి ఏదైతే మనకి ఈ 90 FPS ఉంటుందో అది దగ్గర దగ్గర 60 FPS 45 FPS 55 FPS అలా మనకి పడిపోతూ ఉందన్నమాట. మనకి కన్సిస్టెంట్గా ఫ్రేమ్స్ని ఇది మెయింటైన్ చేయలేకపోతుంది. ప్లస్ ఏంటంటే మనం గేమ్స్లో కూడా చిన్న చిన్న ల్యాగ్స్ని ఫ్రేమ్ డ్రాప్స్ని కూడా మనం నోటీస్ చేయగలుగుతున్నాం అనమాట. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మరీ అంత సూపర్ అని మనం చెప్పలేమన్నమాట. ఈ డివైస్లో యావరేజ్ అని చెప్పాలి ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఈ డైలర్ ఉంది చూసారా, ఇది కూడా మనకి గూగుల్ డైలర్తో వస్తుంది. సో ఈ గూగుల్ డైలర్తో మనకి డివైస్ రావడం వల్ల ఇష్యూస్ ఏంటంటే మనం ఎప్పుడన్నా ఎవరిదన్నా ఎమర్జెన్సీలో కాల్స్ రికార్డ్ చేయాలనుకున్నాం అనుకోండి, మనం కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకైతే తెలిసిపోతుంది అనమాట మనం కాల్స్ రికార్డ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ మనకి ఏదైతే కెమెరా యూఐ ఉంది చూసారా, ఈ కెమెరా యూఐలో కూడా నాకు కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫొటోస్ తీసుకుంటున్నాం అనుకోండి, మనకి షట్టర్ అయితే కొంచెం ల్యాగ్ ఉందన్నమాట. ఇన్స్టెంట్గా ఫొటోస్ అయితే క్లిక్ చేయట్లేదు. ఫొటోస్ మనం తీసుకుంటా ఉంటే మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో కెమెరా యాప్ అయితే కొంచెం ల్యాగ్ ఉందన్నమాట మనకి యూఐ. దీన్ని మేబీ అప్డేట్లో ఫిక్స్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డివైస్ మనం 23,000లో తీసుకోవచ్చా డిస్కౌంట్స్ పోగా ఫ్లిప్కార్ట్లో అంటే డెఫినెట్గా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఈ డివైస్ ఏదైతే ఉందో మనకి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గా నథింగ్ వాళ్ళు తీసుకొచ్చారు. సో కెమెరా పరంగా 23,000 ప్రైస్ బ్రాకెట్లో బెస్ట్ ఫోన్ అవుతుందన్నమాట ఇది. సో కెమెరా పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఈ డివైస్ అయితే మనం 23,000లో కెమెరాస్ మాత్రమే కావాలి, గేమింగ్ కానీ అలాంటివి వద్దని అనుకుంటే మీరు ఈ డివైస్ని అయితే కన్సిడర్ చేయవచ్చు అనమాట. సో ఇదండి నా 11 days ఎక్స్పీరియన్స్ నథింగ్ ఫోన్ 3 అది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని నచ్చితే వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.